ఎవరు మీరు? మీరేనా చీఫ్ డాక్టర్? అవును. ఆపరేషన్ థియేటర్లో ఉన్నది మా వదిన. అయితే చెప్పండి. తల్లి బ్రతికినా పర్వాలేదు, కడుపులో బిడ్డ మాత్రం బ్రతకూడదు. ఒకవేళ ప్రాణాలతో ఉన్నా పొరుట్లోనే చచ్చాడు అని చెప్పాలి. ఇంజెక్షన్ ఇస్తున్నాను, 5 నిమిషాలు ఉంచుకున్నాను, తగ్గిపోతుంది. నర్స్ చెప్పండి. 203లో సిలైన్ చెక్ చేయండి. ఓకే మేడం. డాక్టర్, ఏమైంది డాక్టర్? ఏమైంది డాక్టర్? డాక్టర్ 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 అనురాధ్ గారికి ఏమైంది? ఏమో డాక్టర్, డెలివరీ కేసుని చూడడానికి వచ్చి సడన్ గా పడిపోయారు. మొహాని గాయాలేంటి? డాక్టర్ ఓకే, త్వరగా తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.